హలో బడీస్, వెల్కమ్ టు ట్వింక్లింగ్ టు లైట్. మా టీమ్మేట్ వాళ్ళ బాబు బర్త్డే ఉంటే వెళ్తున్నాం. దిస్ ఈస్ హౌ ఐ డ్రెస్డ్ అప్ అనమాట. అండ్ తెలిసిందే కదా, ఈస్ట్లో ఉంటాం మేము, వెస్ట్ ఆఫ్ హైదరాబాద్కి వెళ్ళాలన్నట్టే. అంటే మియాపూర్ వెళ్ళాలి వాళ్ళ లొకేషన్. ఫస్ట్ క్రైలో చిన్న గిఫ్ట్ షాపింగ్ ఉంటే షాప్ చేసేసుకుని అలా వెళ్ళిపోయాం. అండ్ ఇంకో గిఫ్ట్ వచ్చేసి కావ్య వాళ్ళ హస్బెండ్ ఆల్రెడీ తీసుకుని మియాపూర్లో ఉన్నారనమాట. సో వీ నీడ్ టు జాయిన్ దెమ్ ఓవర్. ఉప్పల్ వరకు అసలు తెలిసిందే కదా, ఫుల్ ట్రాఫిక్. అనుకున్న దానికన్నా ఏదో ఒకటి లేట్ అయితేనే ఉంటుంది. ఈ వీడియోలో వచ్చేసి మొత్తం మేము వెళ్ళింది వచ్చింది అండ్ అక్కడ ఉన్నది ఎలా అయింది ఏంటి అనేది పెడతాను. బట్ అప్కమింగ్ వీడియో విల్ బి ఓన్లీ ద బర్త్డే క్లిప్. ఆ జర్నీ ఎలా అంటే, మేమే లాస్ట్ కాబట్టి అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క స్టేషన్లో ఎక్కుతారు. మేము మియాపూర్లో దిగేసాము. అప్పటికే మూసాపేటలో నిహారిక ఎక్కాల్సి ఉండే, బట్ మిస్ అయ్యింది. సో నెక్స్ట్ ట్రైన్లో తను వస్తుందనమాట. అలా వెయిట్ చేస్తుంటే వాచ్మెన్ వద్దని చెప్పి గెంటేశారు మమ్మల్ని, కిందకి వచ్చేసాము. దాని తర్వాత నెక్స్ట్ ట్రైన్కి ఆల్మోస్ట్ తను వచ్చేసింది. అండ్ హియర్ షీఈస్ వచ్చిందండి వయ్యారి. లాంగ్ టైం నోసి అనమాట. ఇంకా అలా ఆట పట్టించాము. ఇంకా అలా కింద ఆల్రెడీ అన్నయ్య ఉన్నారు. సో వెన్యూకి వెళ్ళిపోయాము. మియాపూర్ కూడా పెద్దదే అని అప్పుడే తెలుసుకున్నాను. అండ్ దిస్ ఈజ్ అవర్ వెన్యూ. ట్విస్ట్ ఏంటంటే ఇంకా చాలా జనాలు ఉంటారేమో అలా అని భయపడ్డాము, కానీ చాలా తక్కువ మందే ఉన్నారు. యాక్చువల్లీ మేము లాస్ట్ మేమే అయ్యామనుకుంటా ఫంక్షన్కి. సో మేమేమనుకున్నామంటే ఇంకా స్టార్ట్ అవ్వలేదేమో అనుకున్నాం, కానీ అప్పటికి కేక్ కటింగ్ అదంతా అయిపోయింది మేము వెళ్ళే టైంకి. ఏం చేస్తాం, పక్కూరు కష్టాలు ఇవన్నీ. అలా కొంచెం టైం స్పెండ్ చేసి ఇలా నన్ను కావ్య అండ్ అన్నయ్య డ్రాప్ చేసి వెళ్ళిపోయారు. దట్స్ ఇట్ ఫర్ దిస్ షాట్.